ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతి భవన్లో తొర్రూరు మండల జేఏసీ కన్వీనర్ కల్వకోలును ప్రవీణ్ రాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా జేఏసీ కన్వీనర్ డోలి సత్యనారాయణ పాల్గొని మాట్లాడుతూ ఈ నెల 21న మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఆర్తి గార్డెన్లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ గత ప్రభుత్వాలు ఉద్యమకారులను గుర్తించకుండా విస్మరించడం బాధాకరమని పేర్కొంటూ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపు కొరకు కమిటీని ఏర్పాటు చేయడం హర్షణీయమని తెలుపుతూ కమిటీ కాలయాపన చేయకుండా ఉద్యమకారులను గుర్తించి ప్రభుత్వానికి నిజమైన నివేదికను అందించాలని కోరుతూ మహబూబాబాద్లో జరిగే ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, వివిధ సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. విజయవంతం చేద్దాం. ఈ నెల 21న మహబూబాబాద్లో జరిగేటువంటి తెలంగాణ ఉద్యమకారుల సదస్సులు జై తెలంగాణ. విజయవంతం చేద్దాం. ఈ నెల 21న మహబూబాబాద్లో జరిగేటువంటి తెలంగాణ ఉద్యమకారుల సదస్సులు జై తెలంగాణ. వీరులకు జోహార్, తెలంగాణ మన వీరులకు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సమావేశం ఈరోజు తొర్రూరు గెస్ట్ హౌస్లో ప్రవీణ్ అన్న నాయకత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి హాజరైనటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ఉద్యమకారులందరికీ జేజేలు పలుకుతూ ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ఈ నెల 21న మహబూబాబాద్లో ఆర్తి గార్డెన్లో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి పూర్వం మహబూబాబాద్ డివిజను, తొర్రూరు డివిజను, ఇప్పుడు మహబూబాబాద్ జిల్లాలో ఉండబడినటువంటి మొత్తం 17 మండలాలకు సంబంధించినటువంటి ఉద్యమకారులను కూడా పిలిపిస్తున్నాం. ఆ ఉద్యమాన్ని సదస్సుకు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఉద్యమకారుల యొక్క కమిటీ సభ్యులైనటువంటి ఉద్యమ నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు రాబోతున్నారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉద్యమాలు చేసి, ఎందుకంటే సుదీర్ఘకాలం తెలంగాణ భావజాల వ్యాప్తిలో, తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో, తెలంగాణ రాష్ట్ర సాధన వరకు సుదీర్ఘకాలం పనిచేసి అనేక రకాల కేసుల పాలై నష్టపోయినటువంటి ఉద్యమకాలను ఈ ప్రభుత్వం ఇప్పుడు కమిటీ గుర్తించాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే ఈ సమావేశానికి రావాలని చెప్పేసి ఆహ్వానం పలుకుతున్నాం. ఏదైతే ఉద్యమకాలంలో ఉద్యమాలు చేసినటువంటి కొన్ని ఎవిడెన్స్లను, పత్రికా సంబంధించినటువంటి ఎవిడెన్స్లు, అదేవిధంగా కటింగ్స్, అదేవిధంగా ఫోటోలు అవన్నీ కూడా సమీకరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో గత ప్రభుత్వం ఉద్యమకాలను గుర్తించలేకపోయింది. ఈ ప్రభుత్వం వచ్చి కమిటీ చేసింది, దానికి స్వాగతిస్తా ఉన్నాం. ఈ కమిటీ కూడా శాస్త్రీయంగా నిజమైనటువంటి ఉద్యమకాలను గుర్తించి ఏదైతే జార్ఖండ్లో ఆ ప్రభుత్వం కొన్ని వేలాది మందికి ఉద్యమకారులను గుర్తించి రాష్ట్ర సాధన కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించి ప్రయోజనం కల్పిస్తుందో ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా ఇచ్చింది, ఉద్యమకారులను గుర్తిస్తాం, వాళ్ళ ప్రయోజనాలు నెరవేరుస్తామని చెప్పి స్పష్టత ఇచ్చింది. కాబట్టి ఇప్పటికే డిలే చేసింది. ఈ ఒక అతి తక్కువ సమయంలోనే ఉద్యమకారులను గుర్తించాలా, వాళ్లకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను తప్పకుండా నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 21వ తారీఖు జరగబోయేటువంటి ఉద్యమకారుల సదస్సుకు మీ అందరినీ కూడా మరి ఆహ్వానిస్తూ ఉన్నాం.